నెల్లూరు శ్రీ పాండురంగ అన్నదాన సమాజం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్ కూడల్లో ఉన్న శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి అమరుడై సాధించిన దేశంలోనే మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరులో ఆయన ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీరాములు విగ్రహానికి అంజలి ఘటించి నివాళులు అర్పించారు. పాండురంగ అన్నదాన సమాజం ఆర్యవైశ్య మహాసభ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు పడే ఇబ్బందులకు చలించిన శ్రీరాములు తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటిగా ఉండాలని సంకల్పంతో దృఢ సంకల్పంతో దీక్షభూని ప్రత్యేక రాష్ట్రం సాధించారన్నారు. పొట్టి శ్రీరాములకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 71వ వర్ధంతి సందర్భంగా పాండురంగ అన్నదాన సమాజం అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరఫున నెల్లూరు నగరంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసి అసూలు బాసి సాధించినటువంటి రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఆ తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం ఉండాలి, ఎక్కడున్నా కూడా మద్రాసే అనే అది పోయి తెలుగు రాష్ట్రంగా ఏర్పడాలని ఒక కఠోరమైనటువంటి దీక్ష చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన అసూలు బాసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మనకి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా అందరూ ఈ యొక్క రాష్ట్రాన్ని మనందరం కూడా స్వేచ్ఛావాయువుతో ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. కానీ ఆయన త్యాగ ఫలం ఏదైతే చేశారో దానికి సంబంధించి భారతరత్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అన్న ఇది ఆయన ముందు భారతరత్న వస్తేనే దానికి సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పొట్టి శ్రీరాములు గారి అభిమానులందరూ కూడా ఆయన దానికోసం మేము అందరూ కూడా కృషి చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందించి భారతరత్నకు సంబంధించి సిఫారసు చేసే కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా చేయాలని చెప్పి